నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలంటే స్మార్ట్ ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తాం. కానీ సరిగ్గా 2200 ఏళ్ల క్రితం, అంటే జీసస్ పుట్టకముందే సముద్ర పాలలపై ప్రయాణించే నావికులు తమ దారిని ఎలా తెలుసుకునేవాళ్ళు? వాళ్ళు ఎక్కడ ఆగారు, ఎక్కడ మరమ్మతులు చేసుకున్నారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నేడు మనం వాడుతున్నట్టు అప్పట్లో కూడా ఓ జీపీఎస్ ఉండేదని మీకు తెలుసా? ఆ జీపీఎస్ ఏంటో దాని వివరాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇటీవల క్రొయేషియా తీరంలో లభించిన ఒక పురాతన రోమన్ నౌక శిథిలాలు శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ నౌకలో నవీన కాలపు జీపీఎస్ వంటి ఒక అద్భుతమైన ఆధారం దొరికింది. ఇది ఆ నౌక ఎక్కడ పుట్టింది, ఏ దేశాల మీదుగా ప్రయాణించిందో మొత్తం ట్రావెల్ హిస్టరీని బయటపెట్టింది. 2016లో క్రొయేషియాలోని ఇలోవిక్ పర్జైన్ సమీపంలో సముద్ర గర్భంలో పరిశోధన చేస్తున్నప్పుడు ఈ నౌక బయటపడింది. దీనికి ఐలవిక్ పర్జైన్ 1 అని పేరు పెట్టారు. ఇది రోమన్ రిపబ్లిక్ కాలం నాటిది, అంటే సుమారు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినది. సాధారణంగా ఏదైనా ఓడ మునిగిపోతే అది ఏ ప్రాంతంలో మునిగిందో మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ ఈ ఓడ మాత్రం తనతో పాటు ఒక డైరీని మోసుకొచ్చినట్లుగా తన ప్రయాణ వివరాలన్నీ భద్రపరుచుకుంది. అయితే అది కాగితం మీద రాసిన అక్షరాలైతే కాదు, ఓడ అడుగు భాగంలో పూసిన వాటర్ ప్రూఫ్ కోటింగ్తో సందేశం ఇమిడి ఉంది. అది ఎలాగా చూద్దాం. సైంటిస్టులు ఈ నౌక అడుగు భాగంలో ఉన్న 4 పొరల పూతను విశ్లేషించారు. ఇందులో పైన్తారు, మైనం, అలాగే జోపిసా అనే ప్రత్యేక పదార్థాలను వాడారు. కానీ అసలే ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ పూత పొరల మధ్యలో వేల ఏళ్ల నాటి పరాగ రేణువులు చిక్కుకుపోయి ఉన్నాయి. సైంటిస్టులు మైక్రోస్కోప్ కింద వీటిని పరీక్షించినప్పుడు అవి ఏ మొక్కలకు చెందినవో గుర్తించారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఓడను ఒక రేవులో ఆపి మరమ్మతులు చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే పరాగ రేణువులు ఈ తారుపూతలో వచ్చి పడతాయి. ఆ తర్వాత దానిపై మరో పొర వేయగానే ఆ రేణువులు అక్కడ సీల్ అయిపోతాయి. అంటే ప్రతి పొర ఒక టైం స్టాంప్ లాగా ఆ ఓడ ఆ సమయంలో ఏ దేశంలో ఉందో మనకు చెబుతుంది. అందుకే దీన్ని సైంటిస్టులు ఏన్షియంట్ జీపీఎస్ అని పిలుస్తున్నారు. ఈ పరాగ రేణువుల విశ్లేషణ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఈ నౌక దక్షిణ ఇటలీలోని బ్రిండిసి అనే ప్రసిద్ధ రోమన్ ఓడరేవు వద్ద నిర్మించబడింది. ఇక అక్కడి నుండి ఇది ఆడ్రియాటిక్ సముద్రం మీదుగా ప్రయాణించింది. ఆపై ప్రయాణం మధ్యలో వివిధ తీర ప్రాంతాల్లో ఆగి మరమ్మతులు చేసుకుంది. ప్రతి చోట అక్కడ స్థానిక వృక్షజాలానికి సంబంధించిన గుర్తులను తన బాడీపై నిక్షిప్తం చేసుకుంది. అంతేకాదు, ఇది ఆ కాలంలో రోమన్ల వాణిజ్య సంబంధాలు ఎంత పటిష్టంగా ఉండేవో మనకు చూపిస్తుంది. కేవలం చెక్కతో పడవలు కట్టడమే కాదు, వాటిని సముద్రపు నీటికి పాడవకుండా ఉంచడానికి వారు వాడిన రసాయన శాస్త్రం చూస్తుంటే మొక్కున వేలేసుకోవాల్సిందే. చూశారుగా, చరిత్ర ఎప్పుడూ పెద్ద పెద్ద కోటల్లోనే కాదు, ఇలా సముద్ర గర్భంలో దొరికే చిన్న చిన్న పూత పొరల్లో కూడా దాగి ఉంటుంది. 2200 ఏళ్ల క్రితం నాటి నావికులు వాడిన ఈ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.